పెళ్ళే చేసుకోనని డిసైడ్ అయిన జోష్న సూరజ్ని పెళ్లి చేసుకుని వచ్చి అందరికీ షాక్ ఇవ్వబోతుంది. మరి సూరజ్ని ఎలా పెళ్లి చేసుకుంది, అసలు పెళ్ళే వద్దు ఒంటరిగా మిగిలిపోతాను అన్న జోష్న సూరజ్ని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు మీకు జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తూ వీడియోనైతే నేను వివరించిపోతున్నాను. మిస్ కాకుండా వీడియోని చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే జోష్న అయితే నేను పెళ్లి చేసుకోను, జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతాను అని చెప్పేసి కుటుంబ సభ్యులందరికీ షాక్ ఇస్తారు. ఏంటమ్మా ఇలాంటి డిసైడ్మెంట్ తీసుకున్నావేంటి, మేము నీ పెళ్లి కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నామని చెప్పేసి అడిగినా సరే ఇది నా నిర్ణయం, ఇక ఇందులో ఎవరి బలవంతం లేదు, నేను ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పేసి జోష్ని చెప్పేస్తుంది. ఇక కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధపడతారు. కూతురు పెళ్లి కోసం కలలు కంటున్న సుమిత్ర కుప్పకూలిపోతుంది. దీపా అలాగే కార్తీక్ ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత సూరజ్ కూడా ఆఫీస్కి వస్తాడు. కానీ దీపా కార్తీక్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ గలగలా మాట్లాడే దీపా కార్తీక్ కూడా పెద్దగా మాట్లాడరు. సూరజ్ ఏంటి అన్నయ్య వదిన ఇలా ఉన్నారు అని చెప్పేసి ఆఫీస్కి వచ్చి ఇక వాళ్ళు అన్నయ్య వదిన దగ్గరికి వెళ్తాడు. కార్తీక్ని దీపని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఏంటి సూరజ్ ఏమైనా కావాలా, లేదు ఎందుకు అలా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే జోష్న ఎక్కడుంది, జోష్న వస్తుంది ఆఫీస్కి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏంటి ఏంటి బ్రో ఎందుకు అలా ఉన్నారు, ఏమైంది వదినా అని చెప్పి అంటూ ఉండగానే సూరజ్కి అసలు విషయాన్ని చెప్పేస్తారు. జోష్న అసలు పెళ్ళే చేసుకోనంది, అసలు జీవితాంతం ఇలానే ఉండిపోతానంది అని చెప్పనేసరికి ఇంకొకసారి సూరజ్ ముందు షాక్ అవుతాడు. సరే అన్నయ్య నేను బయటికి వెళ్తున్నాను వదిన, నేను ఇక వస్తాను, కాస్త టైం పడుతుంది. ఎక్కడికి సూరజ్, వస్తాను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు. ఏంటి బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమో ఇప్పుడు జోష్ని దగ్గరికి వెళ్తున్నారేమో, అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ వల్లే కదా అసలు జోష్ని ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటూ ఉంటారు. ఈలోగా ఇక్కడ చూస్తే పారిజాతం ఏంటి జోష్న ఇంత పెద్ద షాక్ ఇచ్చింది, పెళ్ళే చేసుకోను అని చెప్పి అంటుందంటే ఇక జీవితంలో ఈ ఆస్తి జోష్నకి ఎలా వస్తుంది, పెళ్లి చేసుకుంటే జోష్న పేరు మీదకి ఆస్తి మారుతుంది, ఈ ఆస్తికి వారసురాలు అవుతుంది. కానీ ఇప్పుడు జోష్న డిసైడ్మెంటే మారిపోయింది, ఆస్తి అంతస్తులో ఏమీ కాదని ఏదో ఒక సన్యాసినిలా మాట్లాడుతుందేంటి, దీనికి అసలు కొంచెమైనా బుద్ధుందా, ఏదైనా నాకు చెప్పే జోష్న ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ గ్రానీతో మాట్లాడాలని అనిపించలేదని ఫోన్ చేస్తుంది జోష్నకి. ఇక పారిచేతమైతే అలా ఫోన్ చేసేసరికి అసలు జోష్న ఫోన్ లిఫ్ట్ చేయదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే జోష్న ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏంటిది, ఇదేమైపోయిందో ఏంటో, ఏంటి అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆలోచించుకుంటూ ఉంటుంది. పారిచేతం ఏమీ అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఈలోగానే జోష్న ఎక్కడుందో వెతుక్కుంటూ సూరజ్ అయితే జోష్న దగ్గరికి వస్తాడు. అలా వచ్చేసరికి ఏంటి నేను ఎక్కడున్నానో నీకెలా తెలుసు, నాకలా తెలిసిపోతాయిలే బంగారం, నువ్వు అలా పిలవకురా, నా గురించి తెలిసే నువ్వు వచ్చావని నాకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ నా డిసైడ్మెంటు నేను చెప్పేశాను, ఇక ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. అయినా నువ్వెందుకు వచ్చావు, నన్ను రిజెక్ట్ చేసావు కదా, రిజెక్ట్ చేసిన మనిషి దగ్గరికి ఎలా వచ్చావు, ఏంటి రిజెక్ట్ చేశాననే కదా నువ్వు మొత్తానికి పెళ్ళే వద్దనే డిసైడ్ అయిపోయావు. నిన్ను ప్రేమించిన మీ బావ దీపమిడలో తాళి కట్టాడు, దీపొదిన బావ ఇద్దరూ సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు ఇక ఎవరూ కాని ఏకాకిలా మిగిలిపోయావు. నేను నీ జీవితంలోకి వచ్చాను, నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమించాను, నీ వెంట పడ్డాను. నీది మనసే కదా, ఖచ్చితంగా కరిగే ఉంటుంది. నేను నీ వెంట పడుతున్నాను కాబట్టి ఏదో ఒక రోజు నేనే బయటపడి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తాను అని నువ్వేదో భ్రమపడ్డావు. కానీ నీ మనసులో నేను లేనని తెలుసుకున్న తర్వాత నేను నిర్ణయాన్ని మార్చుకున్నాను. నేను మార్చుకున్న నిర్ణయం నీకు నచ్చలేదని అర్థమవుతుంది. పెళ్లి విషయంలో నువ్వు ఎన్నోసార్లు దెబ్బతిన్నావు కాబట్టి ఈ పెళ్ళే వద్దని డిసైడ్ అయిపోయావు. జీవితంలో ఒంటరిగా మిగిలిపోవాలనుకున్నావు. అలా నేనెలా ఒప్పుకుంటాను, ఏం చేస్తావు, ఒప్పుకోకపోతే నా మనసులో నువ్వు లేవు, నన్ను రిజెక్ట్ చేశావు. అలాంటప్పుడు ఇక నీకు నా మనసులో ఉన్నావని నేను ఎప్పటికీ చెప్పను. ఇంక అలాంటప్పుడు నీకు నాకు పెళ్లి జరగదు, ఇంక నువ్వేం చేయలేవు, నన్ను ఒంటరిగా వదిలే. ఎలా వదిలేస్తాను, నీ మనసులో కార్తీక్ బ్రదర్ ఉన్నాడా, ఏ నీతో నేను చెప్పానా,
లేదు బ్రో, నీ మనసులో ఉన్నాడా లేడా? నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. నేను ఆ రోజు అడిగినప్పుడు నువ్వు నా కళ్ళలోకి సూటుగా చూసి సమాధానం చెప్పలేవేమో, కానీ ఈ రోజు అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం ఉందని నాకు అర్థమవుతుంది. నా కళ్ళలోకి సూటిగా చూసి దీపవదిని పెళ్లి చేసుకున్న బ్రో నీ మనసులో ఉన్నాడా అని చెప్పనేసరికి, లేడు, నా మనసులో మా బావ లేడు, మా బావని పెళ్లి చేసుకోవాలనే డిసైడ్మెంట్ ఎప్పుడో మారిపోయింది. దీప బావ ఎప్పుడైతే కలిసి ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నారని తెలిసిన తర్వాత నా పంతం ఇక నాకు బాధగా మిగిలిపోయింది. పిచ్చిదాల్లా మారిపోయాను, కానీ ఎవరి ముందు బయటపడలేకపోయాను. మరిప్పుడు నీ మనసులో ఎవరున్నారు? ఎవరు లేర్రా? నా మనసులో ఎవరు ఉండరు, ఇకెవరికి స్థానం లేదు. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడు జోష్న. నీ మనసులో ఎవ్వరూ లేరా? నేను రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వు బాధపడ్డావు, ఏడ్చావు, ఆలోచించావు. చివరకు 2 సార్లు నీ నిశ్చితార్థం ఆగిపోయింది. నీకు నాతో పెళ్లి చేద్దామని అనుకుంటే నేను నిన్ను రిజెక్ట్ చేశాను. నీ మనసు గాయపడింది, నీ మనసు పూర్తిగా విరిగిపోయి నువ్వు ఇలాంటి డిసైడ్మెంట్ తీసుకున్నావు. నువ్వు డిసైడ్మెంట్ మార్చుకుంటే నేనేమైపోతాను? ఎంతకాలమైనా ఎదురు చూడాలి అనుకున్నా నా పరిస్థితి ఏంటి? ఎందుకురా ఎదురు చూడడం? నా మనసులో ఎప్పటికీ నువ్వు లేనప్పుడు నన్ను నువ్వెలా పెళ్లి చేసుకుంటావు? నీ మనసులో నేనున్నానో లేదో నువ్వు నా కళ్ళలోకి సూటిగా చూడకుండా తల అటుపక్కకి తిప్పి మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమవుతుంది నేను నీ మనసులో ఉన్నానని. ఎప్పుడైతే కార్తీక్ బ్రో నీ మనసులో లేడో అప్పుడే నీ మనసులో నాకు చోటు దొరికిందని. నేను నీ విషయంలో మాట్లాడిన మాటల వల్ల నువ్వు హర్ట్ అయ్యావని కూడా నాకు తెలుసు. ఇప్పుడు నీ డిసైడ్మెంట్ మారడానికి కూడా నా మాటల ప్రభావం అని నాకు తెలుసు. కానీ జోష్న ఒంటరిగా ఉండదు. జోష్న లైఫ్లో సూరజ్ ఉన్నాడు. సూరజ్ లైఫ్లో జోష్న ఇంపార్టెంట్, చాలా అవసరం. జోష్న ఎప్పటికీ కూడా ఇక సూరజ్దే. సూరజ్ జోష్న కలిసి బ్రతుకుతారు అని చెప్పనేసరికి, లేదు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నా నుంచి వెళ్ళిపో అని చెప్పనేసరికి ఇక ఒకసారి సూరజ్ ఇటు తిరుగు అని చెప్పి తన వైపు తిప్పుకుంటాడు. ఇక ఒకసారి జోష్న కళ్ళల్లో నీళ్లు. పెళ్లి చేసుకుందామా? లేదు, నో, చేసుకుందాం ఇప్పుడే అని చెప్పనేసరికి, నో, నేను పెళ్లి చేసుకోను. లేదు, చేసుకుందాం. నాకు ఎవరి అంగీకారంతో అవసరం లేదు. నీ కళ్ళల్లో కన్నీళ్ళు నాకు చెప్తున్నాయి నేను నీ మనసులో ఉన్నానని. నాకు నీ డిసైడ్మెంట్ చాలు. ఉన్నానా? లేదురా, నేను వెళ్ళిపోతున్నాను. ఆగు జోష్న అని చేయి పట్టుకుంటాడు. జోష్న ఆగిపోతుంది. ఇక పెళ్లి చేసుకుందాం అనేసరికి తల వంచుతుంది. అలా తన కళ్ళల్లో కన్నీళ్లు తన మనసులో సూరజ్ ఉన్నాడన్న విషయాన్ని తెలియజేస్తాయి. ఇక సూరజు పెళ్లి చేసుకుందామని అడుగుతాడు. దాంతో జోష్న తల వంచుతుంది. గుడిలో పెళ్లి చేసేసుకుంటారు. జోష్న ఇష్ట ప్రకారమే సూరజ్ జోష్న మెడలో తాళి కడతాడు. అలా తాళి కట్టిన తర్వాత ఇక ఇంటికి వెళదాం అని చెప్పేసి ఇక ఇంటికైతే తిరిగి వస్తారు మెడలో పూలదండలతో. ఒక్కసారే వాళ్ళని చూసేసరికి ఆ కుటుంబం షాక్ అయిపోతుంది. పెళ్లి చేసుకోను, ఒంటరిగా మిగిలిపోతానని చెప్పి వెళ్ళిన జోష్న సూరజ్ని పెళ్లి చేసుకుని మెడలో పూలదండలతో తాలిపొడితో తిరిగి రావడం పెద్ద షాకింగ్. ఏంటి, పెళ్లి చేసుకోనని వెళ్ళిపోయిన మీ మనవరాలు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుని తిరిగి రావడం ఏంటని చెప్పి మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారా? నేను చెప్తాను, తను పెళ్లి చేసుకోను అంది. నేను రిజెక్ట్ చేశానని. తను నన్ను ప్రేమిస్తుంది, తను నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది. ఆ విషయం తనకి నిన్ననే అర్థమైంది. తన మనసులో నేను చోటు సంపాదించుకున్నానన్న విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. కానీ నేను ఎప్పుడైతే రిజెక్ట్ చేశానో అప్పుడు తన మనసు తనకి అద్దంలా కనిపించింది. ఆ మనసులో నేను మాత్రమే కనిపించాను. ఎప్పుడూ ఎవరి కోసం కన్నీళ్లు పెట్టని జోష్న నా కోసం కన్నీళ్లు పెట్టింది. నా కళ్ళల్లోకి సూటిగా చూడలేక, నా మనసులో ప్రేమను బయట పెట్టలేక ఇక తను మాత్రం అలా ఒంటరిగా వెళ్ళిపోదామనుకుంది. కానీ నేనెలా వదిలిపెడతాను? తనని ప్రాణంలా ప్రేమించాను. అందుకే పెళ్లి చేసుకుందామా అని అడిగి తన అంగీకారంతోనే తన మెడలో తాళి కట్టాను అని చెప్పి సూరజ్ చెప్తాడు. అమ్మ, ఈ పెళ్ళి ఇష్టమే తాతయ్య, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ పెళ్ళిని అంగీకరిస్తుంది జోష్నైతే. అలా జోష్న సూరజ్ పెళ్ళి జరిగిపోతుంది. పెళ్ళే వద్దన్న జోష్న చివరకు సూరజ్ చేత ఎవరికీ తెలియకుండానే తాళి కట్టించేసుకుంటుంది. అలా జోష్న సూరజ్ భార్య అయిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలి అని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.